హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు వీడియో కీవర్డ్స్. ఆల్రెడీ మనం పైథాన్ ఫండమెంటల్స్లో టోకన్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఈ టోకన్స్లో ఫస్ట్ పాయింట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకు పైథాన్లో ఉండేటటువంటి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఈ కీవర్డ్స్కి ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఉంటుంది పైథాన్లో. అందువలన నార్మల్ ఐడెంటిఫైయర్స్లో ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయరు. ఒక స్పెషల్ కండిషన్లో మాత్రమే, ఒక స్పెషల్ మీనింగ్తో మాత్రమే ఈ కీవర్డ్స్ అనేవి కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ చేయడానికి ఈ కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. మీరు ఆల్రెడీ చూసారు, ప్రింట్ అనేటటువంటి కీవర్డ్ని మనం ఇంతకుముందు వీడియోస్లో చూస్తున్నాము. ఆ ప్రింట్ అనేది ఇక్కడ మనకు కీవర్డ్గానే యూజ్ అవుతుంది. ఆ ప్రింట్ని మనం వేరే దగ్గర యూజ్ చేయడానికి మనకు ఉండదు. అలాగే ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మెయిన్గా ఉండేటటువంటి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మనం బై హార్ట్ చేసుకో ఉండాలి. ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు ఈ కీవర్డ్ అనేది ఇది కీవర్డ్ అని మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఫాల్స్, అసర్ట్, డెల్, ఫార్, ఇన్, ఆర్, వైల్, నన్ను, బ్రేక్, ఎల్ఇఫ్, ఫ్రమ్, ఈజ్, పాస్, విత్, టు, క్లాస్, ఎల్స్, గ్లోబల్, లాంబ్డా, రైజ్, ఈల్డ్, అండ్, కంటిన్యూ, ఎక్సెప్ట్, ఇఫ్, నాన్ లోకల్, రిటర్న్, యాజ్, డెఫ్, ఫైనల్లీ, ఇంపోర్ట్, నాట్, ట్రై అనేటటువంటివి ఇక్కడ మెయిన్గా ఇచ్చినటువంటివి. ఇవన్నీ కూడా మనం పైథాన్లో యూజ్ చేస్తాము. ప్రింట్ అనేది కూడా మనకు కీవర్డ్ ఏను. ఆ ప్రింట్ అనేది ఇక్కడ మిస్ అయినట్టుంది. ఇది కీవర్డ్స్ గురించి. ఇవి ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా బై హార్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ కీవర్డ్ని యూజ్ చేసినట్లయితే ఇంతకుముందు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నట్లయితే ఈ కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు ఇది కీవర్డ్ అని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలిగేలాగా ఉండాలి. అలా మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఐడెంటిఫైయర్స్ ఏంటి, ఈ టోకన్స్లో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో అక్కడ చూద్దాం. కీవర్డ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్.